సీఎం చంద్రబాబు ఇంట్లో విషాదం నెలకొంది. చంద్రబాబు తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ విషయం తెలిసిన వెంటనే నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఏఐజీ ఆసుపత్రిలోని తమ్ముడి పార్థివ దేహాన్ని చూసి చలించిపోయారు చంద్రబాబు. నివాళులర్పించి కన్నీటి పర్యవంతమయ్యారు. మంత్రి నారా లోకేష్, రామ్మూర్తి నాయుడు కుమారుడు హీరో రోహిత్, బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఆసుపత్రిలో అక్కడే ఉన్నారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఈ నెల 14న ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రేపు ఉమ్మడి చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో అంత్యక్రియలు జరుగుతాయి. ప్రస్తుతం నారావారిపల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో నారావారిపల్లెకు వస్తున్నారు. అటు రామ్మూర్తి నాయుడు మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్ జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్ జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్. ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో విషాదం నెలకొంది. చంద్రబాబు తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ విషయం తెలిసిన వెంటనే నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? వరలక్ష్మి, ఇటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గత కొద్దిసేపటి కిందటే ఏజీ హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ తన సోదరుడు అయినటువంటి రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడవడంతో ఇటు తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే నారా లోకేష్ కూడా మార్నింగే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకి తన పర్యటన కూడా విరమించుకొని ఇక్కడికి చేరుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఇటు అసెంబ్లీల దగ్గర నుంచి కూడా నేరుగా తన చిన్నానికి హెల్త్ బాగోలేదు అని చెప్పేసి పరిస్థితి సీరియస్గా ఉందని తెలుసుకోవడంతో వెంటనే కూడా నారా లోకేష్ ఇక్కడ ఏజీ హాస్పిటల్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి దాదాపుగా తన కుటుంబ సభ్యులు, అలాగే ప్రముఖ హీరోలు, ప్రముఖులు కూడా టీడీపీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఏజీ హాస్పిటల్ దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు నారా చంద్రబాబు ఇంట్లో అయితే ఒక విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు తమ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉదయం నుంచి కూడా ఇటు అందరూ కూడా తమ కుటుంబ సభ్యులైనటువంటి రామ్మూర్తి నాయుడు ఇద్దరు కుమారులు కూడా ఇక్కడే ఉన్నారు. తన హీరో అయినటువంటి ఇటు తను ఇద్దరు కుమారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇటు హీరో రాజేష్, అలాగే బాలకృష్ణ, అలాగే చాలామంది కూడా ఇక్కడికి పురంధరేశ్వరి అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చాలా వరకు కూడా గత కొద్దిసేపటి నుంచి, అంటే ఈ రోజు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా 12 గంటల 45 నిమిషాలకైతే అఫీషియల్గా తుది శ్వాస విడిచినటువంటి రామ్మూర్తి నాయుడు మరణ వార్త వినగానే అందరూ కూడా ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు, నేతలు కూడా
అందరూ శోకసంద్రమైనని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే ఈరోజు ప్రస్తుతానికైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు. కానీ లోపలైతే మొత్తం కూడా ఒక్కసారిగా కన్నీటి పర్యంతం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మరికొద్ది సేపట్లో బయటకు వచ్చి అలాగే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నారనే సమాచారం అయితే అందుతుంది. అలాగే అంత్యక్రియలు రేపు నారవారిపల్లిలో వాళ్ళ స్వగ్రామమైనటువంటి అక్కడ తమ అంత్యక్రియలు రామూర్తి నాయుడు అంత్యక్రియలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం భౌతిక కాయాన్ని మాత్రం రేపు ఉదయము తరలించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే అఫీషియల్గా అయితే మరికొద్ది సేపట్లో ఎప్పుడు అనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు ఇప్పటికే చాలా వరకు కూడా టీడీపీ శ్రేణులు నేతలు ఇప్పటికే ట్విట్టర్లో కూడా చాలా వరకు కూడా పోస్టులు చేస్తూనే ఉన్నారు. రామూర్తి నాయుడు ఒక గొప్ప నాయకుడు, అతను చాలా వరకు కూడా 1994 నుంచి 99 వరకు కూడా తన రాజకీయ అనుభవం కూడా మాకు అందరికీ పంచాడు. అలాగే తన రాజకీయంలో తను చాలామంది కూడా సేవలు చేశాడు. ఆయన లేని లోటు తీరని లోటు, ఆయన లేరు అనే వార్త కూడా మేము వినలేకపోతున్నాము అని చెప్పేసి చాలామంది కూడా పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నారా లోకేష్ కూడా ట్విట్టర్లో చిన్నాన్న నువ్వు లేని లోకము మేము జీర్ణించుకోలేము అని చెప్పేసి కూడా తన బాధను కూడా వ్యక్తపరచడం జరిగింది. ఇదే విధంగా చాలామంది నేతలు అలాగే కుటుంబ సభ్యులు సన్నిహితులు ప్రముఖులు చాలామంది కూడా ఆయన మరణ వార్తని విని కూడా చాలామంది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకు. సో మొత్తానికైతే అంత్యక్రియలు రేపు ఉండే అవకాశంగా కనిపిస్తుంది. అలాగే భౌతిక కాయాన్ని మాత్రం రామూర్తి భౌతిక కాయాన్ని మాత్రం రేపు ఉదయం దాదాపుగా 8 గంటల లోపు తమ స్వగ్రామానికి చేరే అవకాశంగా కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ వరలక్ష్మి. సో మొత్తం ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో విషాదం నెలకొంది. చంద్రబాబు తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ విషయం తెలిసిన వెంటనే నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఏఐజీ ఆసుపత్రిలోని తమ్ముడి పార్థివ దేహాన్ని చూసి చలించిపోయారు చంద్రబాబు. నివాళులర్పించి కన్నీటి పర్యవంతమయ్యారు. మంత్రి నారా లోకేష్, రామూర్తి నాయుడు కుమారుడు హీరో రోహిత్, బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఆసుపత్రిలో అక్కడే ఉన్నారు. రామూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామూర్తి నాయుడు ఈ నెల 14న ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో మధ్యాహ్నం 12:45 చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రేపు ఉమ్మడి చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో అంత్యక్రియలు జరుగుతాయి. ప్రస్తుతం నారావారిపల్లెలోని చంద్రబాబు ఇంటి దగ్గర విషాద ఛాయలలుముకున్నాయి. బంధువులు, టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో నారావారిపల్లెకు వస్తున్నారు. అటు రామూర్తి నాయుడు మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో విషాదం నెలకొంది. చంద్రబాబు తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తిరుపతి నుండి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, నారావారిపల్లెలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సునీత, ప్రస్తుతం సీఎం చంద్రబాబు స్వగ్రామమైన చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెలో విషాద ఛాయలైతే నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే రామూర్తి నాయుడు మరణ వార్త వినడంతో మొత్తం కూడా ఆయన బంధువులు గాని ఇతర మిత్రులు సంపలు కూడా పూర్తిగా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. గత కొన్నేళ్లుగా కూడా రామూర్తి నాయుడు ఆరోగ్యంతోనే ఉన్నారు. ఈ నెల 14వ తేదీన ఆయన హాస్పిటల్లో కూడా చేరడం జరిగింది.
నెల 14న రామూర్తి నాయుడు హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అయితే ఆ సమయంలోనే ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అకాల మరణం కారణంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రదర్శించాలని నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి తెలియజేస్తూ రామమూర్తి గారి కోసం చెప్పాలంటే వారు మాజీ శాసనసభ్యులుగా అంటే ఒకసారి చంద్రగిరిలో శాసనసభ్యులుగా గెలిచి వారు ఆ నియోజకవర్గానికి సేవలు అందించారు, అనేక సేవలు అందించారు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి విశిష్ట కృషి చేసిన నారా రామ్మూర్తి నాయుడు గారు కొద్దిసేపటి క్రితం పరమపదించడం చాలా దురదృష్టకరం. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది అధ్యక్షుల వారి తమ్ముడిగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేసిన వ్యక్తి, మంచి వ్యక్తి, మానవతావాది, అందరినీ కలుపుకొని